హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను ఒక స్పెషల్ ఎన్వి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి చికెన్ దమ్ బిర్యానీ. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, చాలామంది అడిగారు. సో ఈ వీడియోలో నేను మీతో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పే ప్రాసెస్ అండ్ మెజర్మెంట్స్ ఈ రెండు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్లో చేశారంటే మీరు ఇంకెప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదండి. సో రెస్టారెంట్ టేస్ట్తో చికెన్ దమ్ బిర్యానీ మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 350 గ్రామ్స్ చికెన్ తీసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఒక 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఇంచుల అల్లం, 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఫైన్గా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఈ గ్రైండెడ్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 ఫుల్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న చికెన్ పైన ఒక మూతను పెట్టుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని ఎందులో అయితే ఉడికించుకుంటామో ఆ గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ అంటే 250 గ్రామ్స్ అండి. అంటే నేను 1/2 కేజీ రైస్ని యాడ్ చేసుకున్నాను. దీన్ని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇదే కప్పుతో 5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1/2 కేజీ రైస్ తీసుకున్నప్పుడు 350 గ్రామ్స్ చికెన్ తీసుకుంటే సరిపోతుందండి. కేజీ రైస్కి అయితే 750 గ్రామ్స్. ఇప్పుడు ఈ వాటర్లోకి 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్కలు, 1 అనాస పువ్వు, కొంచెం స్టోన్ ఫ్లవర్, 1 జాపత్రి, 2 మరాఠీ మొగ్గ, 2 ఇలాచీ, 5 లవంగాలు, 5 మిరియాలు, 1/2 టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలిసే విధంగా కలుపుకొని దీనిపైన మూతను పెట్టుకొని దీన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా స్పైసెస్ని ముందే యాడ్ చేయడం వల్ల రైస్ అనేది ఈ ఫ్లేవర్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అరగంట తర్వాత ముందుగా మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ని స్లైసర్తో కట్ చేసుకున్నానండి, అందుకని అన్నీ ఈవెన్గా వచ్చాయి. ఇలా ఈవెన్గా వస్తే మనకి బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు వీటిని హై హీట్లో పెట్టుకొని 2 నుండి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ ఫామ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇవి కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం 1 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, చిన్న ముక్క జాజికాయ, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 3 లవంగాలు, 2 ఇలాచీ యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని స్టవ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కర్రీని చూసుకుందామండి.
చూసారు కదా, కర్రీ అనేది మనకి వాటర్ అనేది రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఈ వాటర్ మొత్తం కూడా దగ్గరికి అయిపోయి మనకు ఆయిల్ అనేది కనిపించాలి, అంతవరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ అనేది మనకి పొంగొచ్చింది. ఇప్పుడు మనం మూతను తీసేసుకొని దీన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కసూరి మేతి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోవాలి. మనకి ఈ వాటర్ అనేది సీ వాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ టేస్ట్లో ఉండాలి. కొంచెం సరిపోలేదండి, ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మరొకసారి టేస్ట్ని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసిన కసూరి మేతి, ధనియాల పొడి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ది దమ్ బిర్యానీ. చూడండి, మన చికెన్ అనేది ఈ విధంగా దగ్గరికి అయిపోయింది, అంటే ఇది 80% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి రైస్ని కూడా చెక్ చేసుకుందాం. రైస్ కూడా మనకి 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకోవాలి మనం దమ్ చేసుకోవడం కోసం. నేను ఇక్కడైతే ప్రెషర్ కుక్కర్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీనికి అడుగున నెయ్యిని 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మనకి రైస్ అనేది మాడకుండా వస్తుంది. సో ఈ విధంగా హాఫ్ అమౌంట్ ఆఫ్ రైస్ని ఇలా జాలిగరిటతో ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి, వాటర్ లేకుండా. ఇప్పుడు దీనిపైకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని నెక్స్ట్ లేయర్ కింద యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలంటే, మనం ఇలా ప్రెస్ చేయకూడదు కిందకి, జస్ట్ స్ప్రెడ్ చేసుకొని వదిలేసేయాలి. ఇప్పుడు దీనిపైన రిమైనింగ్ ఆఫ్ రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది 1/2 kg రైసే కాబట్టి నేను 2 లేయర్స్ వేస్తున్నానండి, అంతే. ఇప్పుడు దీనిపైన ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వాటర్లో యాడ్ చేసుకున్నాను. దానిని దీనిపైన ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇక్కడ విజిల్ ఏమీ రానవసరం లేదండి. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత 5 మినిట్స్ పాటు 5 or 7 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా బయటకు పోయేంత వరకు వెయిట్ చేస్తే మన చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇలా కుక్కర్ కాకుండా వేరే గిన్నెలో చేసుకున్నట్లయితే మొదట 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మెయింటైన్ చేయండి. తర్వాత 12 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా యమ్మీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి మీకు ఏ కర్రీస్ కూడా అవసరం లేదు, జస్ట్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే షేర్వా రెసిపీస్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తాను, అవి కూడా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్మార్ట్ హోమ్ మేకర్ బై స్వప్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.